భారత్లో జోహో ఈరా అనేది స్టార్ట్ అయ్యింది. నిన్న ఒక వీడియోలో సూపర్ సుఖాయిల గురించి మాట్లాడాం. అంటే యావత్ భారత్లో మీకు 100 సీటర్ విమానాలు, చిన్న చిన్న పట్టణాలలో కూడా ఎయిర్పోర్ట్లు, ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ అని మాట్లాడాలి. అలాగే డాలర్ సమాధి, సో 2025 డిసెంబర్ వచ్చే నాటికి మీకు ఒక పెను మార్పులు, మీకు అమెరికన్ డాలర్ లేని ఒక ప్రపంచాన్ని మనం చూడబోతున్నామా? ఇది ఒక మేజర్ డెవలప్మెంట్, అవునా? సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు అంటే తుగ్లక్ కదండి, తుగ్లక్ పాలన. సో ఇందులో చికెన్స్ అవుట్ అని అంటారు. చెప్పాను కదా, మిమ్మల్ని మ్యాక్సిమం బెదిరించడము, మీరు లొంగడం లేదు, తిరగబడ్డారు అన్నప్పుడు సరెండర్ అయిపోవడం. సో మొన్న సియోల్ అంటే సౌత్ కొరియా రాజధాని సియోల్కి వెళ్తున్నాడు. అక్కడ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్. సో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీడియా ఆటోమేటిక్గా అడుగుతుంది కదా, ఏంటండి ఈ భారత్తో మీ గొడవలు? మోదీ గారు నా ఆప్తమిత్రుడండి, ఒక గ్రేట్ లీడర్, ఒక టోటల్ కిల్లర్. భారత్తో నేను ట్రేడ్ ఒప్పందాలు పెట్టుకోబోతున్నాను. ఏంటండి ఇది? తుగ్లక్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మీ మిత్రుడు, అతనితో మీరు గత 10 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు, బాగా మంచి డెవలప్మెంట్ అనుకోండి. ఒకరోజు అతను మీకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నీ వల్ల నేను చాలా పెద్ద లెవెల్లో నష్టపోయాను, నువ్వు నాకు ద్రోహము చేశావు, ఇక మీదట నీ ముఖాన్నే నేను చూడను, ఇన్ని మాట్లాడాడు. మీరు చాలా హర్ట్ అయ్యారు. బాగానే కదా ఉంది ఫ్రెండ్షిప్ అనుకున్నారు. నెక్స్ట్ డే ఒక ఫంక్షన్లో కలుస్తారు. అసలు నీ వల్లే నేను ఇంత ఎదిగాను, నీ స్నేహము అనేది నాకు చాలా ముఖ్యము, నీ ఫ్రెండ్షిప్ వల్లే నా జీవితంలో పెను మార్పులు జరిగాయి. మీరేమో ఆలోచిస్తారు, వీడు ఏంటి మెంటలా, ఏమైనా ఒక మెంటల్ డాక్టర్కి చూపించాలా అనిపిస్తుంది కదా. సో డొనాల్డ్ ట్రంప్ విషయం ఇలాగే తోచినట్టు, మీకు అమెరికాలో ఒక మాట, ఇవాళ సౌత్ కొరియాలో ఇంకొక మాట, మళ్ళీ రేపు జపాన్ వెళ్ళాడంటే అక్కడ ఏదో మాట్లాడతాడు. మరి మీరేం చేస్తారండి? ఒకవేళ ఇలాంటి ఒక ఫ్రెండ్ మీకు ఉన్నాడు, లేదా ఒక శత్రువు ఉన్నాడు, ఒకరోజు ఫ్రెండ్ ఒకరోజు శత్రువు, ఇతనిని మీరైతే ఎలా డీల్ చేస్తారు? అదే చెప్తున్నాడు, మళ్ళీ అతనే చెప్తున్నాడు. భారత్ అంటే చాలా పెద్ద దేశం అండి, ఎంత పాపులేషన్, అంతమందిని మీ ప్రధాని మేనేజ్ చెయ్యాలంటే మామూలు విషయము కాదు, చాలా బాగా చేస్తున్నా, ఇన్ని చెప్తాడు. మళ్ళీ ఏమంటాడు? యు ఆర్ డెడ్ ఎకానమీ అని అంటాడు. సో ఇలాంటి వాళ్లను మీరు డీల్ చెయ్యాలి అంటే ఎలా చేస్తారు? కామెంట్స్లో రాయండి. ఇప్పుడు వ్యవహారం ఏమీ లేదండి, నా అంచనా చెప్తున్నాను, నా అనాలిసిస్. మీకు త్వరలోనే క్రిస్మస్ రాబోతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ అమెరికాలో ఒక బిగ్ ఈవెంట్ కదా, ఒక పెద్ద ఫెస్టివల్. అలాంటప్పుడు మీకు మీ సూపర్ మార్కెట్స్ అంతా కళకళలాడుతూ ఉండాలి. సో మీకు చైనా ప్రోడక్ట్స్ ఉండవు, భారత్కు సంబంధించిన సరుకులు అక్కడ ఉండవు, సూపర్ మార్కెట్స్ అంతా ఖాళీగా ఉండడం. మళ్ళీ ఏ మెక్సికోనో, కొలంబియానో, కెనడా వీళ్ళ వస్తువులతో మీరు ఏం మేనేజ్ చేయగలరు? కష్టము కదా. ప్రజలు ఆనందంగా ఉండాలి. మళ్ళీ ఏంటి, ఒక భారత్ వస్తువుని కొనాలి అన్నప్పుడు చవక ధరకు అది దొరకాలి. డిస్కౌంట్స్ ఉంటాయి కదా, క్రిస్మస్ డిస్కౌంట్స్, అవి ఏవీ లేకుండా మీకు 10 రూపాయల వస్తువు 15 రూపాయలు, 15 రూపాయల వస్తువు 25, ఇలా ఉందనుకోండి, ప్రజలు ఎక్కడ ఆనందంగా ఉంటారు? ఆలోచించాలి కదా. సో ట్రంప్ కనీసం ఇప్పుడైనా ఆలోచించగలిగితే, సో ఇలాంటి ఒక జ్ఞానము ఇతనికి వస్తే మీకు ప్రపంచం బాగుంటుంది. ఎందుకంటే అమెరికా ఈరోజు కూడా ఒక అతిపెద్ద కస్టమర్. ఆ దేశంలో ప్రొడక్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దేశము వద్ద పలానా వస్తువులని వాళ్ళు ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి బిగ్ కస్టమర్. మనం ఈరోజు కూడా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటాము. అలాంటి ఒక కస్టమర్, ఒక పొటెన్షియల్ కస్టమర్ని మనం విడిచిపెట్టాము. కానీ ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి. వాడికి తెలుసు వాడి స్ట్రెంగ్త్. అట్ ది సేమ్ టైం మీకు అమెరికా ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెడుతున్నాడన్న జ్ఞానం అతనికి లేదు. నేను చెప్తున్నాను, మీరు వినండి. సో ఇప్పుడు ఈ ట్రంప్ యొక్క చికెన్స్ అవుట్ ప్రతి ఒక్క స్టేజ్, రష్యాతో అలాగే,
భారత్తో అలాగే రేపు చైనాతో కూడా. ఎందుకంటే చైనా మనకన్నా 2 రెట్లు పెద్ద మార్కెట్ అండి. వాళ్ళ సరుకులు ఎక్కడికక్కడ అమెరికాలో మీరు వెళ్ళండి, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా మీకు చైనా ప్రోడక్ట్సే కనిపిస్తాయి. గత 25 ఏళ్లలో వాళ్ళు ఆ లెవెల్లో పెనట్రేట్ అయిపోయారు. మీరు ఒక మిత్రుడు మొన్న ఆఫీస్కి వచ్చారు, ఆయన ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటారు. చైనా లేని ఆఫ్రికా ఖండాన్ని మనం చూడలేమండి. ఎక్కడికైనా వెళ్ళండి చైనా ప్రోడక్ట్లే ఉంటాయి. అంటే ఆ లెవెల్లో వాడు ఒక ట్రేడ్ స్ట్రాటజీని వర్కౌట్ చేశాడు. ఇదే మనం నేర్చుకోవాలి. ఇవాళ మెల్లమెల్లగా మనం చైనాకు గట్టి పోటీ ఇస్తున్నాం. సో మరి అమెరికా లాంటి మార్కెట్లో మీకు భారత్ ప్రోడక్ట్స్ ఉండవు, చైనా ప్రోడక్ట్స్ ఉండవు, మీకేమో క్రిస్మస్ లాంటి పండుగ, మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, ప్రజలు ఏం చేస్తారు? సో నా లెక్కలో ఈ 50% టారిఫ్ అని అన్నాడు చూసారా, త్వరలోనే వాళ్ళు తీసివేస్తారు. ఇదైతే నేను 100% చెప్పగలను. ఈ 50% టారిఫ్ అని చెప్పి మనల్ని ఏదో శిక్షిస్తున్నామని వాడు అనుకుంటున్నాడు. అమెరికా ప్రజలే ఇప్పుడు ఇబ్బంది పడతారు అన్న కనీసమైన నిజాన్ని ట్రంప్ గారు తెలుసుకోలేదు. సో దీనికి సంబంధించే సౌత్ కొరియాలో మోదీ గారు, అంటే మోదీ గారి మీద తన సిఐఏని పంపించి బంగ్లాదేశ్లో ఇంత పెద్ద కుట్ర పన్ని ఇవాళ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ అ టోటల్ కిల్లర్. చూడండి, వీడు కిల్లర్గా మారాలి, మోదీ గారిని కిల్లర్ అని చెప్పి మీకు అలా హెడ్లైన్స్ వాళ్ళ అమెరికా మీడియా వాళ్ళు రాస్తున్నారు అంటే గూఢార్థాన్ని అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ బుద్ధిని చూసుకోండి. ట్రంప్ ఎలా ఆలోచిస్తున్నాడని అనడానికి అతనేదో అమాయకుడు, మీకు అజ్ఞానములో మాట్లాడు ఇవన్నీ అనుకుంటాం, కాదండి. క్లియర్గా ఉన్నాడు. మోదీ అక్కడ ఉండగా ఇప్పుడు ఏంటండి విషయము? టెక్నాలజీ అన్నాము, సర్వీసెస్ అన్నాము, అగ్రికల్చర్ అన్నాం. ఈ 3 విషయాల్లోనే కదా $500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రేడ్ డీల్. ప్రపంచంలో ఏ ఒక దేశము ఇంకొక దేశముతో చెయ్యలేని ఒక వ్యాపార ఒప్పందాన్ని మేము చేసుకోబోతున్నాము. ఇది ఎప్పుడు ఫిబ్రవరి నెల మాట్లాడారు. తరువాత నుంచి మెల్లమెల్లగా ఇతను అంటే ఒక ఎర చూపించి మనల్ని కంట్రోల్ చెయ్యాలి అనుకున్నాడు. టెక్నాలజీ ఓకే, సర్వీసెస్ ఓకే, అగ్రికల్చర్ అన్నప్పుడు జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, ఇక్కడ మనము ఆగిపోయాం. ఏదో ఒక రకంగా మన మార్కెట్లో ఈ చెత్తా చెదారాన్ని తీసుకురావాలి అని అనుకున్నారు, మనము ఆపేశాం. ఇదంతా ఎవరి పని? మోదీ వల్లే కదా. ఇవాళ డాలర్ సమాధి అంటే మోదీ వల్లే. అలాగే భారత్లో రష్యా విమానాలు అంటే ఎయిర్ బస్సు బోయింగ్కి గట్టి దెబ్బ అన్నప్పుడు ఇతని వల్లే. కాబట్టి ఇతను భారతదేశాన్ని పరిపాలించకూడదు, ఇతను ఉండకూడదు, ఇది ఇతని ఆలోచన. ఏం మాట్లాడతాడు? మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. దీన్నే గమనించాలండి. ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు, తుక్లకులు ఉన్నప్పుడు ప్రపంచము వేరేలాగా ఎవరు నమ్మరు. అమెరికా చెప్పే ఏ ఒక మాటను ఇవాళ ప్రపంచము నమ్మదు. అందుకే డాలర్ పతనము అని మనం మాట్లాడుతున్నాం. మీ యొక్క అధ్యక్షుడు గడికి ఒక మాట, గంటకు ఒక వెర్షన్ చెప్తూ ఉంటే మీకు అమెరికన్సు నమ్మరు, ప్రపంచ దేశాలు నమ్మదు, మార్కెట్ అసలే ఒప్పుకోదు. ఇవాళ ఇలా అంటాడండి, సరే మనం ఇండియాకు సంబంధించిన షేర్లు కొందాము, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, బాగుంటుందని అనుకున్నారు అనుకోండి, రేపు ఇంకొక మాట అంటాడు. సో ఎవరు నమ్మరు. మార్కెట్ స్టెబిలిటీ అనేది మీ దేశానికి చాలా చాలా ముఖ్యము. అది డొనాల్డ్ ట్రంప్ గ్రహించడం లేదు. తనకు తోచినట్టుగా మాట్లాడి ఇదే కరెక్ట్ అని చెప్పి ప్రపంచాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇది అమెరికాకే నష్టము. మనం ఏం చేసామండి? ఒక్క దీపావళికి 6 లక్షల కోట్ల బంగారము సిల్వర్ అనేది కొన్నాం. అంటే మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నాం, లాభాలుగా చూస్తున్నాం. అమెరికాను మనం నమ్మలేదు. లేకపోతే ఇంతంత ఎందుకు కొంటారు? డబ్బు దాచుకుంటారు కదా. భారతీయులు అలా ఆలోచించలేదు, అమెరికా వాళ్ళు ఆలోచిస్తారు. బాబాయ్, భారత్ మీద ఇంత టారిఫ్ అంటే మనం కొనలేము కదా. చైనా మీద 100% టారిఫ్ అంటే చైనా ప్రోడక్ట్స్ అమెరికా దాకా రాకపోతే మేము ఏం కొనాలి, ఏం తినాలి? ఇది ఇవాళ అమెరికన్స్ ఆలోచిస్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ వెర్షన్, మోదీ ఏ టోటల్ కిల్లర్ అని చెప్పి మీకు సౌత్ కొరియాలో మాట్లాడుతున్నాడంటే ఇతని మానసిక పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.